కొత్త వారిని గుడ్డిగా నమ్మకు. ఒకానొకప్పుడు అడవిలో ఒక పక్షి నివసిస్తూ ఉండేది. అది ఒక చెట్టు తొర్రలో తన నివాసం ఏర్పరచుకుంది. ఒకరోజు అది తన మిత్రుడైన కాకిని కలుసుకోవాలని అనుకుంది. ఆ కాకి మొక్కజొన్న పంట దగ్గర నివసించేది. ఇద్దరు మిత్రులు కలిసి తాజా మొక్కజొన్న గింజలను తింటూ ఎంచక్కా కొన్ని రోజులు గడపవచ్చు అని అనుకుంది. అందుచేత కాకిని కలుసుకోవడానికి వెళ్ళింది. ఆ పక్షి బయటకు వెళ్ళగానే ఒక కుందేలు సరదాగా ఆ తొర్ర వైపుకు వచ్చింది. ఆ తొర్ర ఖాళీగా ఉండడం గమనించి కుందేలు అక్కడే నివసించాలని నిర్ణయించుకుంది. కొద్దిసేపటి తర్వాత అది ఆ తొర్రను తన స్వంత ఇంటిలాగా భావించి హాయిగా నివసించసాగింది. ఇంతలో ఆ పక్షి తన గూటికి తిరిగి రాగానే తన ఇంట్లో ఉన్న ఈ కుందేలును చూసింది. ఏయ్, నువ్వెవరు? నా ఇంట్లో ఏం చేస్తున్నావు అని అడిగింది. నీళ్ళ అంటే ఏమిటి అని కుందేలు తిరిగి కోపంగా అరిచింది. ఇది నా ఇల్లు. నేను నా జీవితం అంతా ఇక్కడే గడిపాను. నువ్వొక వంచకుడివి అని ఇంకా కోపంగా అరిచింది. వెంటనే ఆ అడవిలోని జంతువులన్నీ గుమిగూడాయి. వాటన్నిటికీ చాలా కాలంగా ఆ పక్షి గురించి తెలుసు కాబట్టి అవన్నీ ఆ పక్షి వైపే మాట్లాడాయి. ఈ గూడు ఆ పక్షిదే. ఈ గూడు ఆ పక్షిదే. ఈ గూడు ఆ పక్షిదే అని అన్నీ ముక్త కంఠంతో అరిచాయి. ఎవరు ఎక్కడైతే నివసిస్తారో అదే వారి ఇల్లు. నేను ఇక్కడే నివసిస్తున్నాను కాబట్టి ఇదే నా ఇల్లు అని ఆ కుందేలు అంది. జంతువులన్నీ ఇది విని సందిగ్ధంలో పడ్డాయి. కుందేలు చెప్పింది కూడా వాటికి సబబుగానే అనిపించింది. ఇప్పుడు ఎవరి వైపు మాట్లాడాలో వాటికి అర్థం కాలేదు. వాటికి ఏం చెయ్యాలో తోచక అలా బొమ్మలాగా నిలిచుండిపోయాయి. చివరికి ఆ అడవిలో ఉన్న ఒక తెలివైన ముసలి జింక, మీరిద్దరూ ఒక నిష్పాక్షికమైన తీర్పు ఇవ్వగల వారి వద్దకు వెళ్ళండి అని సలహా ఇచ్చింది. ఆ పక్షి మరియు కుందేలు దీనికి అంగీకరించాయి. వాళ్ళు వెళ్ళగా వెళ్ళగా నదీ తీరంలో ఒక అడవి పిల్లిని చూశారు. వారిద్దరూ ఆ పిల్లి వద్దకు వెళ్ళి వాటి సమస్యను చెప్పి న్యాయం చేయమని అడిగారు. ఆ అడవి పిల్లి అంగీకరించి వారి కథను మొత్తం వింది. తరువాత, నేను చాలా ముసలిదాన్నయ్యాను బాబు. నాకు సరిగ్గా కనపడదు, వినపడదు. కాబట్టి మీరిద్దరూ నాకు కాస్త దగ్గరగా వస్తే మీ సమస్య చెప్తే నాకు బాగా అర్థమవుతుంది అని చెప్పింది. అవి రెండు ఆ పిల్లి దగ్గరకు వెళ్ళంగానే అది ఒక్కసారిగా వాటిపై దూకి పట్టుకొని తినివేసింది. చూసారా, అవి రెండు అపరిచితుని నమ్మకపోయినట్లయితే ఇప్పటికీ జీవించి ఉండేవి కదా.